నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు, వీవీప్యాట్లు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్. ఇంటర్లో 74% ఉత్తీర్ణత. ఓడిపోతామనే హింస రాజకీయాలు, బాధితులను పరామర్శించిన ఎంపీ మాగంటి బాబు. ప్రతికోళ్లలంక బాధితులకు అండగా ఉంటా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో గురువారం జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, సస్యార్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏలూరు, చింతలపూడి, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను, వీవీప్యాట్లను భద్రపరిచినట్లు తెలిపారు. అలాగే సస్యార్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచామని అన్నారు. మే 23వ తేదీన ఇవే కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. కాగా స్ట్రాంగ్ రూములకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. We are going to seal this. This way we are going to seal everything and we'll hand over to paramilitary CRPF. Commandant looking after all any issue. కొంతమందికి డౌట్ వస్తుంది కదా. సో ఇది ఇవన్నీ కూడా మోక్ పోల్ చేంజ్ చేశాం కదా. సో అక్కడ కూడా ఇది కూడా తీసుకువచ్చారు. సో డౌట్ లేకుండా. కానీ కౌంటింగ్ సంబంధం లేదు. కౌంటింగ్ కొన్ని కాన్స్టిట్యూన్సీల గురించి చెప్తాను. కింద వీలు చేస్తారు. ఎక్కడుంది కాపీ? कौन सा चिपकाने वाला है क्या? बैंकी अकाउंट से चुपता मेरे वाले के
కింద వీళ్ళు చేస్తారు. ఎక్కడ ఉంది కాపీ? సీనియర్ ఇంటర్ ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా 74% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. ఈసారి పరీక్షలకు జిల్లాలో 29,925 మంది విద్యార్థులు హాజరు కాగా 22,164 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో జిల్లాలో 69% ఉత్తీర్ణత నమోదు అయినట్లు తెలిపారు. మే 14వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, దీనికి సంబంధించి ఈ నెల 24వ తేదీ నుండి ఫీజు కట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫలితాలు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీమతి ఉదయలక్ష్మి గారు 11 గంటలకు విడుదల చేశారు. ఆ సందర్భంగా జిల్లాలో ఒక ప్రభంజనం కొనసాగింది ఇంటర్మీడియట్ విద్యార్థులది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 36,700 మంది విద్యార్థులు పరీక్షకు అపీర్ అయ్యారు. అపీర్ అయిన దాంట్లో ఫస్ట్ ఇయర్ స్టేట్లోనే వెస్ట్ గోదావరి సెకండ్ ప్లేస్ వచ్చినందుకు గర్వపడుతున్నాం. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు 37,400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే స్టేట్లో వెస్ట్ గోదావరి 3వ ప్లేస్ వచ్చింది. వొకేషనల్ జనరల్ ఎడ్యుకేషన్లో కూడా రెండిట్లో కూడా వెస్ట్ గోదావరి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ప్లేసు, సెకండ్ ఇయర్లో థర్డ్ ప్లేస్లో నిలుపుకొని ఉంది. ఇది విద్యార్థుల విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. విద్యార్థులు కష్టపడి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎక్కడ పరీక్షలో ఎక్కడ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామినేషను, సీసీ కెమెరాల నిఘా ప్రతి విద్యార్థికి, అలాగే జంబ్లింగ్ విధానంలో ప్రవేశపెట్టడంలో కూడా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారికి అలాగే తల్లిదండ్రులు ప్రోత్సహించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎగ్జామినేషను ఎవరైతే బెటర్మెంట్ రాస్తారో అలాగే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి ఈ నెల 24వ తారీఖు నుండి పరీక్ష ఫీజు కట్టవలసి ఉంటుంది. పరీక్ష ఫీజు అయిన వెంటనే మే 14వ తారీఖు నుండి సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా విడుదలైంది. అది మీ కాలేజీల్లో నోటీస్ బోర్డుల్లో అలాగే మెయిల్స్ అలాగే పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేస్తాం. మే 14వ తారీఖు నుండి సప్లిమెంటరీ పరీక్షలు. ఈ నెల 24వ తారీఖు నుండి బెటర్మెంట్కి కానీ అలాగే తప్పిన విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఫీజులు కట్టుకోవచ్చు సంబంధిత కళాశాలలో. ఇంకోసారి జిల్లాలో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ప్లేసు, సెకండ్ ఇయర్లో థర్డ్ ప్లేసు రప్పించినటువంటి విద్యార్థులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి జిల్లాలో వచ్చే ఎగ్జామ్స్లో కూడా మరిన్ని ఉన్నత స్థానాలు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అధికారంలోకి రాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని, ఒకవేళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏ విధంగా మారుతుందోనన్న ఆందోళన కలుగుతుందని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పేర్కొన్నారు. ఏలూరు మండలం ప్రతికోళ్లలంకతో పాటు దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ఘర్షణలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో దాడులకు పాల్పడడం ద్వారా వైకాపా చెరగని ముద్ర వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా వైకాపా తీరు మార్చుకోవాలని, ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలలో టీడీపీ విజయదుందుబి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఆర్ఎంఓ టి రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు.
ఏప్రిల్ 11 ఫస్ట్ పోలింగ్ విషయంలో ఎలక్షన్ జరగడమే కాకుండా రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ రాష్ట్ర చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ముద్ర. ఏనాడన్నా ఈ రాష్ట్రం పుట్టిగా ఎలక్షన్లు ఏదైనా జరిగినాయా చెప్పమనండి. ఏంటి అరాచకం? సభాపతి కోడెల సుప్రసాద్ గారిని అడ్డుకుని ఆయన ఎలక్షన్ క్యాండిడేట్ ఆయన వెళ్తే అభ్యంతరంతో చొక్కా పుచ్చుకుని కింద పడేసి ఇలాంటి అరాజకీయాలు చేస్తే ఎవరండి మీకు ఓటేసేది చెప్పమనండి. ఆ ఇన్సిడెంట్ చూసిన కానించి మొత్తం ప్రజల్లో ఆడవాళ్ళు మార్పు వచ్చేసింది. మధ్య నుంచి కూడా కొల్లేరు ప్రాంతంలో ప్రజల జీవనోపాధం అసలే కష్టంగా ఉంది. అలా నాన్న అధికారంలో ఉన్నప్పుడేమో కొల్లేరు కొట్టేశారు, మమ్మల్ని బయటపడేశారు, బాంబులు పెట్టారు, జీవనోపాధంతో వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే కొల్లేరు ప్రాంతాలకు సంబంధించిన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర నాయకులందరూ వచ్చి ఎందుకు కొల్లేరులో ఇంత రాజకీయ అలజడి సృష్టిస్తున్నారు, ఎందుకు ఇంత భయప్రాంతాలు చేస్తున్నారు? ఆలు లేదు సూలు లేదు స్వామిగా ఉన్నట్టు అధికారంలోకి రాలా, ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉంటారు రేపు కూడా. కనీసం ప్రజలకి సానుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే ఈ మాత్రం కూడా జ్ఞానం లేనివాళ్ళు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.